నమస్తే. కేటీఆర్ నిన్న సిరిసిల్లకు పోయిండు. సర్పంచులు గెలిచిండ్రు కదా, వాళ్ళ దగ్గర ఆత్మీయ సమ్మేళనం శాల్వాలు కప్పి ప్రశంసించే కార్యక్రమం పెట్టుకున్నాడు సిరిసిల్లలో. నిన్న కూడా ఓ మాట అంటున్నాడు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండెకి చేస్తాడు అంటున్నాడు. ఈ మాటలను ఏమంటారు తెలుసా? ఏతుల మాటలు అంటారు. ఎస్, ఇది నేనంటున్న మాట కాదు, తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు అంటున్నారు. మరి గుండె ఆగి సస్తాడని అన్నావు, మరి వచ్చిండు కదా, ఓ 3 నిమిషాలు ఉన్నాడు కదా, మరి ఎందుకు గుండె ఆగలేదని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంటే పదే పదే కేటీఆర్ ఎందుకు ఇంత చేతులు పడతాడో అర్థం కాదు. మీరు నదీ జలాలపై మీరు మొదలు పెట్టినరు, రేవంత్ రెడ్డి ముగించండు. అసలు మీరు ఎందుకు బాయ్కాట్ చేసినారు ఆ సెషన్ను మొత్తం అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకం. ఇప్పుడు డిఫెన్స్లో పడ్డరు వీళ్ళు. ఏమంటాడు కేసీఆర్కు రేవంత్ నీళ్ళ పాఠాల. సరే, నీళ్ళ పాఠాలు రేవంత్కి తక్కువనే ఉండొచ్చు, కేసీఆర్కి ఎక్కువ ఉండొచ్చు, కాదనలేదు. కానీ ప్రతిపక్ష నేతగా రావాలని చెప్తున్నారు కదా, మరి ఎందుకు వస్తలేడు? అందుకే కదా రిజిస్టర్ల సిగ్నేచర్ పెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళా ముఖ్యమైన నీళ్ళ విషయంలో కూడా కేసీఆర్ ఉండలేదంటే, అసెంబ్లీలో హాజరు కాలేదంటే మీ యొక్క అహంకారం ఇంకా దిగలేదనేది ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఏం మాట్లాడతాడు? ఇంకా ముఖ్యమంత్రికి నదులపై అవగాహన లేదు, గోదావరి నది ఎక్కడ పుట్టిందో కూడా తెలియదు, బాక్రానంగల్ తెలంగాణలో ఉన్నదంటాడు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్కే రేవంత్ ఆగమవుతున్నాడు. ఇక అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే గుండె ఆగిపోతుందంట. ఏది? కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఈ ఓవర్ యాక్షన్ మాటలు అహంకారపూరిత మాటలు కావా? అసలు అసెంబ్లీకి ఎందుకు రారంటే నాకు అర్థం కాలేదు. అసలు ఈ తమాషా చూడండి. ఈ సెషన్ ఎందుకు బాయ్కాట్ చేసినారంటే అప్రజాస్వామిక వ్యవహరించినట్ట ఎవరు? స్పీకర్. ఇంకో మాట ఏమంటారంటే అసభ్యకరంగా వ్యవహరించినట్ట వీళ్ళతోటి ఏమన్నా ఉందా? అసలు స్పీకరు అధికార పార్టీ కొంత ఉంటాడు, కొంత దగ్గరగా ఉంటాడు, కొంత అవకాశాలు ఎక్కువ ఇస్తాడు. మీరు మిమ్మల్ని ఏదో అన్నట్టు, మిమ్మల్ని ఏదో చేసినట్టు బాయ్కాట్ చేసి వెళ్ళిపోయినారంటే నిజంగా సిగ్గుచేటు. డిఫెన్స్లో పడిపోయినారు. అసలు పూర్తి వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ నదీ జలాల అంశంపై మొత్తం వన్ సైడ్ బ్యాటింగ్ చేసేసాడు. వీళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డిని విమర్శించినరో, తెలంగాణకు వ్యతిరేకి రైఫిల్ రెడ్డి, లేకపోతే అట్లాని ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిండని ఇట్లా ఏదైతే అనుకుంటూ అవి అన్ని కొట్టుకుంటూ వచ్చిండు. అందశ్రీకి సంబంధించిన పాటను, జే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించడం, తర్వాత టీఎస్ను టీజీగా, తర్వాత అమరవీరుల కుటుంబాలకు సాయం చేయడం, ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాడు. అంటే ఆయనపై ఉన్న ముద్రను చెరిపేసుకొని వీళ్లకు ఇప్పుడు తలలో నాలుకలాగా మారిపోయిండు రేవంత్ రెడ్డి. అసలు అసెంబ్లీకి ఎందుకు రారండి నాకు అర్థం కాదు. ఎందుకు రారు? గజ్వేలు ప్రజల కోసం అన్న మాట్లాడానికి రావాలి కదా కేసీఆర్. వీళ్ళు కూడా వీళ్ళ యొక్క నియోజకవర్గాల ప్రజల కోసం అన్న రావాలి కదా. ఎందుకు ఈ వ్యవహారం? ఎందుకు ఈ పరిస్థితి? ఇంత అహంకారం ఎందుకు? మీరు గతంలో కాంగ్రెస్ను మొత్తం విలీనం చేసుకున్నారు. అప్పుడు కనిపించలేదా మీకు ప్రజాస్వామ్యం? అప్పుడు స్పీకరు కాంగ్రెస్ వైపే ఉన్నాడా? మీ సైడ్ లేకున్నాడా? మీకు తక్కువ ఇచ్చి మైకు కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చిండు. అప్పుడు అరే కనీసం ఒక మౌనంగా ఉండి కూడా నిరసన చెప్పొచ్చు అనేది మేధావులు చెప్తున్నారు కదా. ఏం మాట్లాడకుండా కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఎవరైతే బాయ్కాట్ చేసి వెళ్ళిపోయినరో వీళ్ళంతా ఎమ్మెల్యేలు మొత్తం ఆత్మపరిశీలన చేసుకొని బాధపడరంట. అరే మన అనవసరంగా వస్తాం కదా, అనవసరంగా ఎందుకు వస్తాం, ఉంటే కనీసం అర్ధగంటనో గంటనో టైం ఇస్తే రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తుంటాం కదా. మనమేమో మొదలు పెడితే కేసీఆర్ మొదలు పెట్టిండు నదీ జలాలపై, రేవంత్ రెడ్డి ముగించిండు. ఏంది మన పరిస్థితి ఏందని ఈ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే హరీష్ రావు తోటి, కేటీఆర్ తోటి సమాలోచనలు చేస్తున్నారట. ఇది చాలా నిజంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండిస్తున్నారు. మామూలు మిస్టేక్ కాదు, బ్లండర్ మిస్టేక్. ఇప్పుడు ఏమైంది? కాంగ్రెస్ మొత్తం రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తున్నాడు, నేను ఎందుకు దారదత్తం చేస్తా, ఏపీకి నీళ్లు, నా ప్రాణం ఉన్నంత వరకు దేవుని మీద ఒట్టేయడం, ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేసి ఆయన సెంటిమెంట్ రగిలించాడు. అదే వీళ్ళు ఉండుంటే ఏదో రకంగా కౌంటర్ ఇస్తుంటారు కదా, లేరు. ఇక కేటీఆర్ ఏమంటున్నాడంటే గుండె ఆగి వస్తాడంట. వస్తే కదా సచ్చేది బతికేది. ఇవే అహంకారపూరిత మాటలు. నేల విడిచి సాము చేయడం అంటే గిదే కాదా? మనం ఏమనుకున్నాం? నీళ్ళ విషయం చాలా మేజర్ ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ హాజరవుతాడని మనం అందరం అనుకున్నాం. సరే, ఇన్ని రోజులు రాలేదు, ఖచ్చితంగా నీళ్ళ అంశం కాబట్టి 100% వస్తాడు అనుకున్నాం. నీళ్ళ అంశానికి వచ్చినా కూడా రాలేదు. అంటే కేసీఆర్కి ఎంత అహంకారం ఉందంటే, ఆయన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడం అంటే ఈయననే ముఖ్యమంత్రి ఉంటాడంట. ఇక పోయినంతకాలం నీవే ఉండాలా ముఖ్యమంత్రి, వేరే వాళ్ళు ఉండరా?
రేవంత్ రెడ్డికి సపోర్ట్గా కాదు నేను మాట్లాడేది. ఏంది ఈ అహంకారం ఏంది అంటున్నా. ప్రజలే కదా అల్టిమేటు, బాసులు ప్రజలే కదా, వాళ్ళు ఇచ్చే తీర్పును గౌరవించాలి కదా. కనీసం గజ్వేలు ప్రజల కోసమన్నా రావాలి కదా అసెంబ్లీకి. అసలు గజ్వేలు ప్రజలకు ఉండాలి మరిగా, వాళ్ళు ఆలోచన చేయాలి. ఈయన ఏతుల మాటలు అయితే మామూలుగా మాట్లాడతలేడు, గుండె ఆగిసి వస్తామంట. ఏమన్నా ఎవడన్నా నమ్ముతాడండి? కేసీఆర్ వస్తే ఆయన గుండె ఆగిసి వస్తాడు. మీరే ఈపులు చూపి పారిపోయినరు, ప్రజలకు ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజలకు పోతున్నారో అర్థమవుతలేదు. అంటే స్పష్టంగా ఏమర్థమవుతుందంటే వీళ్ళ అహంకారపూరిత ధోరణి ఏంటంటే మాకు అధికారమే పరమావధి, ఉంటే మేమే అధికారంలో ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరు పాలించకూడదు, ఇంకా మేమే ముఖ్యమంత్రి సీట్లో ఉండాలి, మేమే మంత్రులుగా ఉండాలి, మేమే ఆడిందే ఆట పాడిందే పాట కావాలి తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు ఉండొద్దు అంటున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి నిజమే చేయలేదు, రేవంత్ రెడ్డి కూడా చాలా హామీలు ఇచ్చిండు, కొన్ని నెరవేర్చలేదు. మీరు కూడా అన్ని చాలా ఇచ్చారు హామీలు, మరి మీరు ఇచ్చిర్రా? మీరు నెరవేర్చలేదు కదా. ఎవరు నెరవేర్చలేదు? అన్ని రాజకీయ పార్టీలు ఇట్లే ఉంటాయి. మేనిఫెస్టో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటిస్తారో, లేకపోతే ఎలక్షన్లకు ముందు ప్రకటిస్తారో, అది అధికారంలోకి వచ్చినాక 100% చేయరు. కానీ అసెంబ్లీలో మాట్లాడడానికి 100% రావాలి కదా. అధికార పక్షం నీళ్ళ అంశంపై మాట్లాడుతున్న క్రమంలో రాకుండా ఈపులు చూపు పారిపోయింది వీళ్ళు. ఇంకా ఈ వేదిక ఏముంటుంది ప్రజాస్వామ్యంలో? అసెంబ్లీ కదా వేదిక, శాసనసభ శాసన మండలే కదా. ఇక మీరు ఆడికే రాలేదు, దొంగల్లాగా పారిపోయినరు. ఇక బయటకు పోయి హరీష్ రావు ఏమో సిద్దిపేటలో నిన్న గెలిచిన సర్పంచ్లు ఉంటారు కదా, ఆత్మీయ సమ్మేళనం, ఈయన సిరిసిల్లో పెట్టుకొని ఇక గుండె ఆగి వస్తావు, చలిజ్వరం వస్తుంది, అనారోగ్యానికి గురవుతారు, వణుకుతారు మీరు, మీకు ఇంకా ఇక అదవుతుంది ఇదవుతుంది అని ఏతర పుంజు మాటలు మాట్లాడుతున్నాం. ఇవి బంద్ చేసుకుంటే మంచిది, తగ్గించుకుంటే మంచిది. ఇంకా నేను అదే అంటున్నా, నేనంటున్న మాట కాదు, మేధావులు చెప్పిన మాట అంటున్నారు. మీరు పాలన సరిగా చేయలేదనే కాదు, మీ అహంకారం ఎక్కువైపోయింది, కుటుంబ పాలన ఎక్కువైపోయింది, మొత్తం కుటుంబ రాజ్యం అయింది. మీరు గజం గాల్లో నడుస్తున్నారని మిమ్మల్ని ఓడించారు. మీ పాలన సరిగా లేదని కాదు, మీరు బాగానే చేసిర్రు, కొన్ని పథకాలు అద్భుతంగానే ఉన్నాయి. కానీ మీరు అధికారం మత్తులో ఊగుతూ నేల విడిచి సాము చేస్తూ నేల మీద నడవకుండా గజం గాల్లో నడిచారు మీ కుటుంబం అంతా, అందుకే ఓడగొట్టారు. అయినా కూడా మీకు బుద్ధి వస్తలేదు. ఏం చేస్తాం? ప్రజాస్వామ్యానికి తల్లిలంటే శాసనసభనే మీరు బాయ్కాట్ చేసి ఆ సెషన్ మొత్తం బాయ్కాట్ చేశారంటే నిజంగా సిగ్గుపడుతున్నాం. ఇది నేను అంటున్నాం ముచ్చట కాదు, మీ బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. ఒకసారి కనుక్కోండి పోయి. కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క అహంకారం తగ్గించుకోండి. ఇంకా 3 ఏళ్ళు ఉంది టైం, ఇంకా 3 ఏళ్ళు ఉంది. 100% ఇప్పుడు స్పీకరు అధికార పక్షానికి ఉంటాడు, కొంత ఎడ్జి ఉంటుంది. మీకు ఇచ్చిన టైంలో ఏదో ఒకటి ఒక 4-5 పదాలన్నా మాట్లాడవచ్చు కదా. నష్టం చేసిండ్రు, కృష్ణా జలం దోపిడీ చేసిర్రు అని ఒక 4-5 పదాలన్నా మాట్లాడవచ్చు. అది కూడా ఒక నిరసనే కదా. అన్నిటిని వదులుకొని వీళ్ళే పెద్ద ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు వాళ్ళే ఇట్లా భుజాల మీద మోస్తున్నట్లు ఫీల్ అయ్యి ఈ సెషన్ మొత్తం బాయ్కాట్ చేసిపోయాను. కానీ మీకు పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. ఒకసారి గ్రౌండ్ లెవెల్లో కనుక్కోండి, మీ బీఆర్ఎస్ కార్యకర్తలతోటి కనుక్కోండి. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా వ్యతిరేకంగానే చెప్తారు కదా, మీ బీఆర్ఎస్ వాళ్ళతోటి కనుక్కోండి. కేటీఆర్ ఇంకా మీ అహంకారం తగ్గకపోతే మాత్రం ఇంకా పరిణామాలు ఎట్లుంటావో ఇంకా భవిష్యత్తులో మీరే ఊహించుకోండి అని ప్రజలు అంటున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క బలుపు మాటలు మాట్లాడడం బంద్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండడం నేర్చుకోండి అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అవి మీరు అవలోకనం చేసుకోకపోతే మాత్రం ఉత్త కథనే అవుతుంది. మళ్ళా ఇంకా అదే కథ, మీకు అధికారమే పరమావధి కాదు, ప్రజలే బాస్. అది గుర్తుపెట్టుకొని మీరు శాసనసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ఆహ్వానిస్తున్నాడు కదా, కేసీఆర్ను ఎందుకు రావద్దు? రావాలి, శాసనసభలో కూర్చోవాలి, మాట్లాడాలి. మీకు ఇచ్చిన టైంలో మీ నిరసన వ్యక్తం చేయాలి, మీకు ఇచ్చిన టైంలో మీరు మాట్లాడాలి తప్ప ఈపులు చూపి పారిపోవడం మాత్రం నిజంగా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.